ప్రస్తుతం మంగళగిరికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ అట్లాగే ఈ పోటీలకు అంపైర్గా వ్యవహరిస్తున్న ఉన్నారు, ఆంజనేయులు ఉన్నారు. అన్నట్టు ఎట్లా సాగుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి బృందాలు వచ్చారు, ఏమేమి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు? పోటీలు వచ్చి 11 జిల్లాల నుంచి వచ్చారు సార్. జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి, ఏలూరు, భీమవరం, కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఈస్ట్ గోదావరి, మన కోనసీమ జిల్లాల నుంచి 11 జిల్లాలు పార్టిసిపేట్ చేశారు సార్. అందులో చాలా మటుకు ఆల్రెడీ నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ప్లస్ లోకల్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది సార్. ఇది మేము లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసాము, బట్ ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. అరేంజ్మెంట్స్ కానీ బోర్డ్స్ కానీ ఏది కూడా లేకుండా చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేశారు. అలాగే కూడా ఇంకా కయాకింగ్, కెనోయింగ్, సాలము, ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి సార్. అది కూడా రేపు కొనసాగిస్తాము. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ సార్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సంవత్సరం మన లోకల్ ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు సార్. ఈవెంట్స్ కండక్టింగ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ, బోర్డ్స్, ప్రభుత్వం గవర్నమెంట్ కూడా చాలా బాగా సహకరించి చాలా బాగా చేస్తుంది సార్. ఇంకా ఈవెంట్ చేస్తూ ఉంటే ఇక్కడున్న మన కోనసీమకు సార్, ఈ కాలువలో కానీ ఒక నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి కూడా మనకి వెసులుబాటు ఉంది సార్. ఇక్కడ లాక్స్ ఉన్నాయి. ఆ లాక్స్ దగ్గర మన బోట్స్ చేసుకుని మనం నేషనల్ లెవెల్లో ఇక్కడ చేసి మన గోదావరి జిల్లాని నేషనల్ లెవెల్లో చూపించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. మన ఎమ్మెల్యే గారు, మన ప్రభుత్వం కొద్దిగా సహకరించి మాకు ఇంకా ప్రొవైడ్ చేస్తే మేము ఇక్కడ లోకల్లో పిల్లలను కూడా చాలా మందిని తయారు చేయగలుగుతాం సార్. ఇక్కడికి వచ్చి 180 మంది ఉన్నారు సార్ పార్టిసిపెంట్. 180 మంది 11 జిల్లాల నుంచి వచ్చారు సార్. ఇంకా రేపు వచ్చేసి వేరే డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి సార్. కయాక్, కెనో, సాలం, అవి డిఫరెంట్ సార్. అయ్యి సాలం చేయడానికి సార్, సాలం నేషనల్ ఈవెంట్ ఇక్కడ మనం కండక్ట్ చేసి అకాడమీ కండక్ట్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఇది ఇక్కడ ప్రసిద్ధి. మొత్తం రేపు కూడా ఈ పడవ పోటీలు వినూత్న రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, పూర్తిగా గోదావరి జలాలు ప్రసిద్ధిగాంచిన కోనసీమలో పడవ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అట్లాగే సంక్రాంతి సంబరాలు కూడా గోదావరి జిల్లాల వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.